ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామానికి చెందిన ఈ 80 ఏళ్ల మేకల చంద్రయ్య జంతువుల పట్ల తనకున్న ప్రేమను చాటుతున్నారు. 10 ఏళ్ల క్రితం భార్య చనిపోయినప్పటి నుంచి ఈ మేకలే చంద్రయ్యకు తోడయ్యాయి. ఉన్న పొలం కాస్త అమ్మేసి 4 కూతుర్లకు పెళ్లి చేసిన ఆయన మేకల్ని పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటి కోసం పాకను ఏర్పాటు చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వీటిని జంతువులుగా కాకుండా మామూలు మనుషుల్లానే భావిస్తూ ప్రత్యేకంగా పేర్లు కూడా పెట్టి పిలుచుకుంటారు మన చంద్రయ్య. మేఘ, పాకి, కత్తి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఆనందపడుతుంటారు. వాటిని ప్రేమగా చూసుకోవడమే కాదు, స్నేహంగా మెలుగుతూ తోటి మనుషుల్లాగానే చూస్తుంటారు. ఉదయం లేవగానే తను ఆహారం తీసుకోవడం కంటే ముందే తన స్నేహితులైన మేకలకు కూడా ఎంతో శ్రద్ధతో తవుడు, బెల్లంతో కూడిన ఆహారాన్ని అందిస్తాడు. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రయ్యకు మేకలే తోడు. తన కూతురు తెచ్చిపెట్టే ఆహారాన్ని తింటూ వాటిని చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. వాటి బాగోగులు చూస్తూ మురిసిపోతుంటారు. 80 ఏళ్ల వయసులోనూ ఎంతో ఓపికగా వాటిని పొలం గట్ల వైపు మేత కోసం తీసుకెళ్తూ వాటితో కలిసి ఇలా పయనిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని మేపి ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్ళిపోతుంటారు. ఇలా చంద్రయ్య మేకలతో కలిసి జీవిస్తూ వాటిని తమ జీవనంలో భాగం చేసుకున్నారు. ఎంతో స్నేహంగా మెలుగుతుండడంతో మేకలకు ఏం కావాలన్నా చంద్రయ్యకు తెలిసిపోతుంటుంది. అవి బాధపడ్డా ఆయన చూడలేరు. దీంతో మేకలు కూడా చంద్రయ్య ఏం చెబితే అవి చేస్తుంటాయి. ఎక్కడి నుంచి ఆయన పిలుపు వినపడ్డా క్షణాల్లో ఆయన ముందు వాలిపోతుంటాయి. భార్య చనిపోయినప్పటి నుంచి మేకలే తనకు తోడయ్యాయని చంద్రయ్య చెబుతున్నారు. చచ్చిపోయిన కొనలేక ఏదో ఒక జీవాన్ని తీసుకున్నాను. ఆ జీవానికి నేను తృప్తి చేసుకొని ఏదో వాటితో కాలక్షేపం చేసుకుంటా. ఏదో కూతురు ఉందయ్యా, పెద్ద కూతురు, అంత అన్నం తెస్తుంది. ఆ అన్నం ఏదో ఏళ్ళకెత్త పోయి తిని ఆ జీవాల కాడ కనిపించుకున్నాను సార్. ఒకటి పేరు మేఘ, ఒకటి పాకి, ఒకటి ఏమంటే ఒకడు కత్తి, ఒకటి. జంతువులను మనుషుల్లా ప్రేమిస్తున్న చంద్రయ్య పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మాంసం కోసం కాకుండా అవి కూడా మనలాంటి ప్రాణులేనంటూ వాటిపై ఆయన చూపుతున్న ప్రేమ ఎనలేనిది. ఆ జీవ జంతువులు నేను పొయ్యి పిలిస్తే నా వెనకనే వచ్చేస్తాయి కూడా. నేను ఇంటికి పోయినా నేను పిలిస్తే నా గొంతుంటే ఎక్కడున్నా 1 మైలు దూరాన్నే వచ్చేస్తాయి ఇంటికి.